ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ 5:14. నూతనంగా తన భుజస్కంధాలపై పడిన నాయకత్వ భారంతో యెహోషువ ఉరకలేస్తున్నాడు. అతని మనసంతా యుద్ధ వ్యూహాలతో నిండి ఉంది. అతడు ఆ యెరికో మైదానంలో కన్నులెత్తి చూసేసరికి అపరిచిత వ్యక్తి తనకు ఎదురుగా నిలబడి ఉండడం కనిపించింది. అతడు శత్రువో మిత్రుడో వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో అప్పటి ఉద్రిక్త వాతావరణంలో అటు శత్రువు ఇటు మిత్రుడు కాని వ్యక్తి అక్కడ ఉండే అవకాశం లేదు. యెహోషువకు మిత్రులు కానివారు అతని శత్రువులే. యేసుక్రీస్తు విషయంలో కూడా అంతే. ఆయనను రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించాలి, లేకుంటే ఆయనకు విరోధిగానైనా ఉండాలి. యేసుక్రీస్తు ఒక ప్రవక్త, నీతి బోధకుడు, మతస్థాపకుడు అనే అభిప్రాయాలు చాలామందిలో ఉంటాయి. అయితే ఆయన అలాంటి మంచి అభిప్రాయాలు బిరుదులు కోరడం లేదు. తాను పరలోకం నుండి మానవాళి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు మానవ అవతారం ఎత్తిన ఏకైక నిజదేవుణ్ణని చెప్పుకున్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని, నేను ఉన్నవాడను అనేవాడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నను. యోహాను 8:58. అంటే పాత నిబంధన కాలంలోని ఆదిదేవుణ్ణి నేనే అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పింది నమ్మి విధేయత చూపడం ఒక పద్ధతి. ఇతడు మనిషి ఉండి దేవుణ్ణని చెప్పుకున్నాడేమిటి అని తృణీకరించడం యూదులు చేసింది ఇదే, వేరొక పద్ధతి. ఇవి రెండూ తప్ప ఆయన మనుషుల్లో ఉత్తముడు, ప్రవక్త ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉండడం అనవసరం. ఇక్కడ యెహోషువకు కనిపించిన వ్యక్తి యెహోవా సేనాధిపతి. యెహోషువ 5:14. అతడు కత్తిని వరి నుండి తీసి యుద్ధం సన్నద్ధుడిగా నిలబడి ఉన్నాడు. ఇక్కడ మహానయీము వలె ఆదికాండము 32:2 రెండు సేనలు కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలు సేనకు తోడుగా యెహోవా సేన అదృశ్యంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నది. ఎలీషా ప్రవక్త చుట్టూ అగ్నిగుర్రాలు, రథాలు దేవుడు పంపగా వచ్చి యుద్ధ సన్నద్ధంగా నిలిచి ఉన్న సందర్భం జ్ఞాపకం చేసుకోండి. రాజుల 2వ గ్రంథము 6:17. అవును, విశ్వాసులు చేసే ఆత్మయుద్ధాలలో దేవుని సైన్యం అదృశ్యంగా వారి పక్షంగా యుద్ధం చేస్తుంది. ఇశ్రాయేలీల సైనిక బలం వల్ల యెరికో పట్టణ పతనం జరగదు. ఆ అదృశ్య పరలోక సేనల చర్యలే ఆ పట్టణాన్ని ఇశ్రాయేళ్ల వశం చేస్తాయి. యోర్దాను దాటినప్పటి వలె 5:14-17 వరకు ప్రజలకు ముందుగా నిబంధన మందసం వెళ్ళింది. ప్రజలకు ముందుగా వెళ్తున్న దేవుని సన్నిధానానికి ఇది గుర్తు. యెరికోపై విజయం సాధించడం వెనుక ఉన్న రహస్యం ఇదే.